నేను పార్టీ మారాలంటే కండిషన్, నేను పార్టీ మారాలంటే కండిషన్ పెట్టే ఒక రిక్వెస్ట్. నా రైతులకు సంబంధించిన నా జిల్లాలో పల్లూరు కర్నూలు పార్లమెంట్లో రైతాంగానికి తాగునీరుగా సాయం చాలా ఇబ్బంది ఉంది. నేను అడిగిన 3 అడిగాను. నేను వేదావతి గుడ్డవల్ల ప్రాజెక్ట్, తర్వాత ఎల్ఎస్సీ క్లోజ్ పెట్టలేదు. సరే అనుకోకుండా వేదావతి వచ్చేసే ప్రాసెస్లో ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కంప్లీట్ చేస్తే నేను కార్యకర్తతో మాట్లాడి నేను మాట్లాడాక నేను చెప్తున్నాను మాకుంటే పార్టీకి వస్తే ఇబ్బంది. ఇప్పుడు 2 ఒకవేళ ఎల్ఎస్సీ క్లోజ్ ప్లాన్ కావచ్చు, కొంచెం గుండెలో కొద్దిగా టైం పడవచ్చు. అది వాళ్ళకి ఇచ్చి ఆప్షన్ ఇచ్చారు, ముఖ్యమంత్రిగా టైం కాబట్టి ఇప్పుడు తెలుగు సాగుతుంది. పులింజ సుఖం దక్కాలి. నేను నా స్వార్థం కోసం బీజేపీలో టికెట్ ఇచ్చుకొని ఎంపీ రాజ్యసభ ఎంపీ అయ్యాను. కాబట్టి నాకు కావాల్సిన నా ప్రజలు బాగుండాలి, నా రైతాంగం బాగుండాలి, నా రైతుల కోసం బాగుపడతాడని ఏం ట్యాక్స్ ఎరగచ్చుదని చెప్పి నేను క్లియర్ చెప్పడం జరిగింది. నేను అదే ముఖ్యమంత్రి అదే మాట్లాడాను. దాదాపు 2 గంటలు మాట్లాడాం. క్లియర్ సిస్టమ్ మాట్లాడాం, రాజకీయం మాట్లాడలేదు. ఇక్కడ పరిస్థితి చెప్పాను. రైతుల పరిస్థితి ఏంటి, కర్నూలు నంద్యాలకు కర్నూలు పోటీ చేసుకుంటే నంద్యాల చాలా బ్రహ్మాండ సస్యామలంగా ఉంది. కర్నూలు చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ మాకు ఎల్ఎల్సీ కింద రావాల్సిన కోట 750 క్యూసెక్స్, దాని కింద 1,50,000 ఎకరాలు మేము సాగుబడి చేయాలి. కర్ణాటకలో 75,000 ఎకరాలు రబీ కాపీ కలిసి అక్కడ దాదాపు 4 లక్షలు ఇల్లీగల్ గా వాళ్ళు ఆయకట్ చేసుకుంటారు. కర్నూలులో మా కర్నూలు ప్రాంతంలో 150 ఎకరాలు 10,000 కూడా చేయట్లేదు. క్లియర్గా ఎలిమినేట్ చేశారు. వాటర్ ట్రాపింగ్ చేస్తారు. కాబట్టి దీనికి శాశ్వతంగా మా ప్రాంత రైతులు బాగుండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు సాగిన అంటే ఒక 4,000 కోట్లు అవుతుంది. 0 పాయింట్ నుండి ఆనవ వరకు దాదాపు దాని కిలోమీటర్ 250 కిలోమీటర్స్. హోస్పేట్ 0 పాయింట్ నుండి జనరేషన్ పాయింట్ కింద నుండి మన ఆనవ వరకు 250 కిలోమీటర్స్.